నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమ్. వైజాగ్ సత్య ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ కనిపించినా సరే ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు. మూవీస్ గురించి కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇటువంటి ఎన్నో టాపిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇంతే కాకుండా సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించడం, ఇలాంటివి కూడా చిన్న చిన్న సాయాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే గత కొన్ని రోజులుగా చాలా కాంట్రవర్సీస్లోని ఆయన ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆయన పర్సనల్ గా తీసుకుంటున్నారా, లేకపోతే కాంట్రవర్సీలు ఆయన కావాలని ఉంటున్నారా? అయితే మనం రీసెంట్ గా చూసుకుంటే కుర్చీ తాత దగ్గర నుంచి అగ్గిపెట్టి మచ్చ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వీడియో మధ్యలో కూడా తెలుసుకుంటారు. అసలు ఈ కాంట్రవర్సీలు అన్ని కూడా ఎందుకని జరుగుతున్నాయి, అసలు సత్య గారి టీంలో ఏం జరుగుతుంది? సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఇవాళ సత్య గారి దగ్గరికి అయితే వచ్చాము. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గౌతమి. వెల్కమ్. మీది కూడా వైజాగే. మా ఇంటికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. కాంట్రవర్సీస్ ఎవరు కొనుక్కోరు, ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. సో నాకు ప్రెసెంట్ అయితే బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే నా మీద అందరూ 1 by 1 అటాక్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ ఫస్ట్ అటాక్ చేశాడు నా మీద. ఎందుకు అటాక్ చేశారు కూడా చెప్తా. ఆయన చనిపోక ముందు అంటే లాస్ట్ మినిట్ వరకు మీరు ఉన్నారు కదా. ఫస్ట్ ఆయనే నన్ను నా కోసం బ్యాడ్ గా మాట్లాడింది. ఎందుకు మాట్లాడారు కూడా చెప్తాను. ఆయన వైఫ్ ఉంది లక్ష్మి. మా కళ్ళ ముందే ఆయన స్టూడియోలో బిఎస్ టాక్స్ లో పువ్వులు దాంట్లో మార్చుకున్నారు ఇద్దరికిద్దరు. మా కళ్ళ ముందే ఆయన ఆమెకు తాలిబొట్టు కట్టాడు అని నా కళ్ళతో నేను చూసింది. రాకేష్ మాస్టర్ ఎక్కువ, రాకేష్ మాస్టర్ వైఫ్ ఎక్కువ అంటే నేను చెప్పలేను. సో అట్లాంటప్పుడు ఒక ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను సహించలేక, నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు ఉంటాను, మగవాళ్ళకి నేను సపోర్ట్ చేయను. చిన్నప్పటి నుంచి నాకు అంతే. ఎందుకంటే మా సిస్టర్స్ మధ్య నేను పెరిగాను కాబట్టి. ఆమెకి ఆయన సడన్ గా బయటకు తోసేయడం రోడ్డు మీదకి, ఆయన వెళ్ళి ఆర్పాన్ హోమ్లో వెళ్ళి పడి ఉండడము. నేను ఒకటే చెప్పిన, డాడీ అని పిలిచేవాడిని ఆయన్ని. డాడీ ఇప్పుడు భార్య మంచిదాయో ప్రాస్టిట్యూటో, పిచ్చిదాయో గుడ్డిదాయో మెల్లదాయో, కానీ తోడు అనేది ఉండాలి. మగాడికి ఆడదాని తోడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆడదా లేకపోతే అసలు మగవాడి జీవితమే లేదు. మీరు ఇప్పుడు ఆర్ఫనేజ్ హోమ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు నా కళ్ళతో నేను చూస్తున్నాను. మీ బట్టలు ఉతికే వాళ్ళు లేరు, మీకు టైం టు టైం ఫుడ్ రావడం లేదు. అలాగే నేను ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళని బ్లేమ్ చేయడం రా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఈయన లాంటి వాళ్ళు ఆయనకి 200-300 మంది ఉన్నారు, అంతే కదా. స్పెషల్గా ఈయన మీద ఫోకస్ చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు బట్టలు ఫుడ్ అన్ని ఇచ్చేవారు. కానీ ఆమెతో మీరు ఉంటేనే నేను మీకు రెస్పెక్ట్ డాడీ. మంచిదాయో చెడ్డదాయో గుడ్డుదాయో మెల్లదాయో ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళాలి. ఆమె కొంచెం నోటిదోలు ఎక్కువే కాదని లేదు, కొంచెం ఆమెతో ఉండండి అని చెప్పేవాడు. అదే ఆయనకి నచ్చలేదనమాట. నచ్చక ఆయన ఏమనేవాడు, మా ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు, బ్రోకరింగ్ చేయాలని చూస్తున్నాడు అని వీడియోలు చేసిండు ఆయన. నేను వాళ్ళిద్దరిని కలపాలని అయితే ప్రయత్నం చేశాను లాస్ట్ వరకు కూడాను. అందుకు ఆయన కోపం వచ్చి నా మీద ఏవో వీడియోలు చేశాడు. అది ఫస్ట్ ఆయనతో నాకు. ఇంకా మళ్ళీ ఈమె కూడా నేను తిట్టేవాడిని, రాకేష్ మాస్టర్ వైఫ్ కూడాను. అమ్మ నువ్వు కూడా కొంచెం నోటిదోలు తగ్గించుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కలవడానికి మీ ఇద్దరికి అంటే, ఈమె కూడా నువ్వు రాకేష్ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నామని ఈమె కూడా తిట్టడం ప్రారంభించింది నాకు. అంటే 2 పక్కల నాకు పడ్డాయి, మీరు వీడియోస్ చెక్ చేసుకుంటే. ఈమె కూడా నాకు తిట్టింది, అతను కూడా తిట్టారు, ఇద్దరు అయిపోయినారా. ఇంకా మనశ్శాంతిగా ఉన్నాను. ఒక 2 నెలలు అయింది కదా క్యాప్ అనేలోగా. ఇంకా కుర్చీ తాత ఆయన అయిపోయిన తర్వాత ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ. అలా 1 by 1 ఇప్పుడు నా మీద అటాక్ చేస్తున్నారు. నువ్వు అడుగుతావు అన్ని నేను చెప్పిస్తా. నేను అంటున్నాను అంటే కుర్చీ తాత విషయం మనం తీసుకుంటే, ఆయన ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఏంటంటే, ఎవరు ఫేమస్ అయినా సరే వైజాగ్ సత్యనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని వీళ్ళు దాంట్లో పరిచయం అంటే చేసుకొని తర్వాత నేను ఫేమస్ చేశాను అన్నట్టు మాట్లాడతారు అని అయితే నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుర్చీ తాత తీసుకుందాము. కుర్చీ తాత మా ఇంటికి వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఫేమస్ అయిన తర్వాత ఆయన మీ ఇంటికి వచ్చారా మిమ్మల్ని వెతుక్కుంటూ? కుర్చీ తాత మా ఇంటికి వచ్చాడు. వచ్చి మీది ఒక టీం ఉంది కదా, ఉప్పల బాల్ టీము, మీరు మొత్తము ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, నన్ను కూడా కొంచెం తీసుకెళ్ళండి అని ఆయన వచ్చాడు మా దగ్గరికి. సో పెద్దవాడు కదా అని మేము గౌరవించాము. ఇంకా ఆయనకు కూడా ఆయనకి ఎలా తెలుసు ఆయన ఫోన్ వాడరు ఏం లేదు, ఆయనకి ఎలా తెలుసు? వేరే ఒక వ్యక్తి ద్వారా, వేరే సాయి అని ఒక వ్యక్తి ద్వారా వచ్చాడు ఆయన. ఆ వ్యక్తి మా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇట్లా ఈయన కూడా మీ టీమ్ లో పెట్టుకోండి, ఈయన కూడా టాలెంటెడ్. అఫ్ కోర్స్ ఆయన టాలెంటెడ్ కాదని లేదు, నేను టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయగలుగుతాను, టాలెంట్ లేని వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయలేను. నీకు ఒకవేళ టాలెంట్ ఉందనుకో, నేను ఏ డైరెక్టర్ దగ్గరకో ఏ ప్రొడ్యూసర్ దగ్గరకో ఇగోండి ఈయన టాలెంట్ ఇదండి మనం కొంచెం లేపాలంటే అని చెప్తాము. నీలో ఏ టాలెంట్ లేకపోతే నేను ఏం లేపుతాను? తర్వాత నేను వాళ్ళతో తిట్లు కాయాలి కదా. సత్య ఈ మొద్దును తీసుకొచ్చావు, ఈయన ఏం చేయలేకపోతున్నాడు అంటారు లేరా. సో కొద్దో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళని నేను లేపుతాను. ఆయన నేను తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను,
And మరి dialogue- అంతకన్నా ముందు ఆయనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేశారు గుర్తుందా? అప్పుడు మూవీస్ ఆయన చేత హోస్టింగ్ చేయించి ప్రమోషనల్ నేను అదేగా చెప్తున్నాను, ఆయనలో కొద్దిగా గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి. అవి మీరు ఇప్పించినవా ఆయన పర్సనల్ వచ్చినవా? ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి అయితే నేను తీసుకెళ్ళానమ్మా. తర్వాత చాలా మళ్ళీ ఇక్కడ మణికొండలో అదేంటంటారు, ఒక ఏదో పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ పేరు ఏంటంటే ల్యాండ్కో హిల్స్. ఓకే, ల్యాండ్కో హిల్స్ దగ్గర ఈయనకి మొత్తం అంతా సూటు బూట్ వేసి ఒక డాన్ లాగా, రజనీకాంత్ లాగా చూసాను. ఒక షార్ట్ ఫిల్మ్ చేయించాను. అది కూడా చాలా వైరల్ అయింది. అన్నిటికంటే మెయిన్, ఇవన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆయన్ని నేను యశస్ తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్లాను. ఈయన డైలాగ్ తీసుకుని ఆ సినిమాలో పెట్టారు. ఇంకా ఆకాశమే హద్దు. టాలెంట్ లేదనడం లేదు, ఆయనలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తాను. అగ్గిపెట్టి మచ్చ తీసుకుందాము. ఆయన 5-6 ఏండ్లుగా మా ఇంట్లోనే ఉంటాడు హైదరాబాద్ వస్తే. ఆయనకి మళ్ళీ మళ్ళీ షూట్లు కావచ్చు, సినిమాలు. ఈ నెలలో 2 సినిమాలు పెట్టాను ఆయన్ని. అంటే వీళ్ళందరికీ కూడా మీ ఇల్లేనా? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని వెన్నెల కిషోర్ అందులో హీరో, కామెడీ హీరో. అందులో మొత్తం మా టిక్ టాక్ వాళ్ళందరినీ పెట్టినా నేను. అగ్గిపెట్టి మచ్చని, ఉప్పల బాలుని, టిక్ టాక్ దుర్గరావుని, పొట్టి మామని అందరినీ కూడా. మళ్ళీ ఇంకో సినిమా కూర్మనాయకి, అందులో వరలక్ష్మి శరత్ కుమారు, రాజ్ తరుణ్, సాయి కుమారు, సప్తగిరి, అందులో కూడా నేనే పెట్టిన. ఆయన సినిమాలు అవని, టీవీ షోలు అవని, పెద్ద పెద్ద అవని, ఈ భలే బాసు, పెద్ద బాసు లాంటి షోలు కానీ, ఇమ్రాన్ ఖాన్ దగ్గర నేనే తీసుకెళ్ళాను. తర్వాత మన ఎవరు డే స్టార్ గోపాల్ దగ్గర నేనే తీసుకెళ్ళాను. విజ్జు గౌడ్ దగ్గర నేనే తీసుకెళ్ళాను. ప్రతి ఒక్కటి నేనే తీసుకుంటున్నా. 5-6 ఏండ్లుగా నేను మంచివాడినట, దేవుడినట, ఇప్పుడు దెయ్యాన్ని అయ్యానట. ఏంటో నాకు అర్థం కాదు. సరే, మరి విజ్జు గౌడ్కి ఆయన ఫైట్ అయింది, విజ్జు గౌడ్కి ఆయన ఫైట్ అయింది, నేనేం చేస్తాను? ఇప్పుడు ఒకరు బయటకు వచ్చి అలా మాట్లాడారంటే ఓకే, సత్య గిట్టక అని అనుకోవచ్చు. మరి ఈ రోజు అదే కోణంలో 2-3 బయటకు వస్తున్నారు కదా, మరి అందరూ నా దగ్గర మళ్ళీ రిటర్న్ లో వస్తున్నారు కదా. మళ్ళీ కుచితాత్ నా దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు నాకు కుచితాత్ సపోర్ట్ చేస్తుండ్రు. మళ్ళీ రాకేష్ మాస్టర్ వైఫ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. అంటే గొడవలు అనేవి అవుతాయమ్మా. ఇప్పుడు జబర్దస్త్ టీమ్ లో కూడా చాలా మంది గొడవలు అయ్యాయి, టీడీపీలో కూడా చాలా మంది గొడవలు అయినాయి. ఎక్కడ ఉన్నదే ఇది నా దగ్గర అని కాదు, నా టీంలోనే ఇది జరుగుతుంది అనుకుంటే అది నీ యొక్క ఏమంటారు దాన్ని, మెచ్యూరిటీ లేదనుకోవచ్చు. ప్రతి ఎక్కడ కూడా ఉంటాయి గొడవలు అనేవి, ప్రతి ఒక్క టీమ్ లో ఉన్నవి, నా టీంలో నన్ను కాదు. మరి ఎందుకని మళ్ళీ చేర్చుకుంటున్నారు, మళ్ళీ ఎందుకని ఆదరిస్తున్నారు? కుచితాత్ మొన్న అగ్గిపెట్టి మచ్చ ఇష్యూ అయినాక వచ్చిండు మా ఇంటికి. సత్య నా కళ్ళతో నేను చూసాను. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ షోలో, పరేషాన్ బాయ్ షోలో నన్ను కుచితాతని అగ్గిపెట్టి మచ్చని తీసుకెళ్ళింది నేనే. కుచితాత్ నాకు అడిగాడు, వాడిని ఏంటి చిన్న పిల్లల నువ్వు ట్రీట్ చేస్తున్నావు అగ్గిపెట్టి మచ్చని అని. లేదులే, ఆయన కొంచెం అలాగే చేయాలి, మనమంటే లోకల్ కదా, మనము ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం, వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు కదా, వాళ్ళు కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి అని అనేవాడిని. మా ఇంట్లో చూసాడు మొత్తం, ఆయన ఒక చిన్న పిల్లలాగా అంతా ట్రీట్ చేసేవాడిని. దానికి ఆయన కోపం వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడు కూడా కృష్ణకాంత్ పాత్ర ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే వాడినే చేసుకుంటున్నాడట అగ్గిపెట్టి మచ్చని. కుచితాత్ వచ్చిండు. అంటే సత్య చెప్పించట్లేదా ఇలాగా? నేను ఆయన కలవట్లేదు, నేను కృష్ణకాంత్ పార్క్ వెళ్ళడం లేదు, నేను ఇప్పుడు వెళ్ళడం మానేసాను. వెళ్తే ఇట్లాంటి కాంట్రవర్సీస్ అవుతాయని. ఎప్పుడో వెళ్తా వీక్లీ వన్స్ అట్లా. మొన్న ఏదో బర్త్డే అయింది, వెళ్ళామంతే. ఓకే. అండ్ రీసెంట్ గా నా అన్వేష్ ఆయన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇది చెప్తాను, ఇది చెప్పినాక అది వెళ్తాను. రాకేష్ మాస్టర్ స్టోరీ చెప్పేశాను ఎందుకు గొడవ అయిందని. ఎందుకంటే రాకేష్ మాస్టర్ వాళ్ళ వైఫ్ లక్ష్మికి నేను సపోర్ట్ చేస్తున్నానని ఆయన నా మీద రివర్స్ అయ్యారు. మళ్ళీ తర్వాత ఎందుకమ్మా నీ నోరు కొంచెం తగ్గించుకో, ఆయన ఎంతైనా పెద్ద ఆయన కదా, ఒక సెలబ్రిటీ కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తున్నావు అంటే ఆమె నన్ను తిట్టింది, నువ్వు మళ్ళీ రాకేష్ మాస్టర్ టీంలో చేరిపోయినావని. కుర్చీదాత అంటే ఇక వాస్తవంగా చెప్తున్నాను, తమన్ గారు కూడా ఇంటి చూడొచ్చు, 20,000 రూపాయలు ఇచ్చారు వాస్తవంగా. విను 20,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు అలా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చా. మొత్తం అంతా నువ్వు తినిస్తే కాదు, మీ ఆవిడకి కూడా కొంత ఇవ్వాలని 10,000 ఇచ్చాను. మళ్ళీ సెపరేట్ గా 23,000 కూడా ఇచ్చాను ఆవిడకి. ఇంటర్వ్యూలు చెప్పాను కదా, ఇవన్నీ చేయించాను రజనీకాంత్ స్టైల్. 33,000 రూపాయలు ఆవిడకి నేను తీసుకెళ్ళి ఇచ్చిన. అయితే దానికి లక్షలు కోట్లు అంటున్నారు. తమన్ గారు కూడా చూస్తారు ఇంటర్వ్యూ. 20,000 రూపాయలు ఆయన ఇచ్చారు. ఉన్న 10,000 ఆయనకి హెల్త్ బాగోపోతే, నోటంటూ బ్లడ్ పడితే నాగోలు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను. మళ్ళీ తర్వాత వరంగల్లో ఆయన ఏదో బస్ స్టాండ్ లో పడుకొని ఉండిపోతే మేము వెళ్ళి తీసుకొచ్చినాం. ఇక్కడ ఒక లాడ్జ్ లో రూమ్ తీసి ఆయనకి స్నానం చేసి రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి బట్టలు అన్ని కొనిపించాం. మళ్ళీ ఆయన తాగడానికి తినడానికి అన్నిటికి కూడా బయట 10,000 ఖర్చు అయింది. అంతే. తమన్ గారు వెనొచ్చి 20,000 ఇచ్చారు, ఆయన లక్షలు ఇవ్వలేదమ్మా. బయట వచ్చినవన్నీ కూడా అంటే ఇచ్చిన దాంట్లోనే నా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చూడు, నేను 20,000 అని చెప్తున్నా. ఇప్పుడు 25,000 ఇచ్చా ఇంటర్వ్యూ. మరి నిజాలన్నీ కుర్చీతాతకు తెలిసినాయా లాస్ట్ లో? ఆయనకు తెలుసు, అన్ని తెలుసు. కాకపోతే కొంతమంది మా టీంలో వాళ్ళు కూడా కొంతమంది రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఇంకా యూట్యూబర్స్ కూడా కొంతమంది నేను యూట్యూబర్ అయితే ఎప్పుడు బ్లేమ్ చేయను. ఓకే, మీ టీం అన్నారు కాబట్టి మీ టీంలో వాళ్ళకి మీరు నచ్చక రెచ్చగొడుతున్నారా కుర్చీతాతని సెపరేట్ గా? ఇప్పుడు 20 మంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద బాస్ షో అయింది, 10 మందిని పెడతాను, 10 మందిని పెట్టలేను కదా. ఆ 10 మందికి నా మీద కోపం రావచ్చు.